వచనం చదువుదాం. రెండవదిగా చూస్తే నేనే నిన్ను రక్షించువాడను. రెండవదిగా నేనే నిన్ను రక్షించువాడను. మూడవ వచనం యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయారా? ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో వేరొక ఆధారం నీకు లేదంటున్నాడు దేవుడు. అంతే, వేరొక ఆశ్రయం నీకు లేదు. నువ్వు అనుకుంటున్నావు దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో సాధించేద్దాం అనుకుంటే, దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో పొందేద్దాం అనుకుంటే, లేక ఎవరో నాకు ఉన్నారనే భరోసాతో ముందుకు సాగితే నువ్వు బోర్లా పడతావు ఖచ్చితంగా. పిల్లరా, దేవుడు అంటున్నాడు నేనే నిన్ను రక్షించేవాడను, నేనే నిన్ను రక్షించేవాడను తప్ప నేను తప్ప వేరొక ఆధారం నీకు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసిగా నువ్వు అర్థం చేసుకోవాలా, ఆశ్రయించడానికి ఆదరణ పొందడానికి వేరొక మార్గం నీకు లేదు. ఇంకా నువ్వు దేవుణ్ణి విడిచి విసిగిపోయి దేవునికి ప్రార్థన చేయకుండా ఈ లోకంలో దిగజారిపోయి ఏవేవో ఆశలు పెట్టుకుంటున్నావేమో, ఎవరెవరి మీద ఆశలు పెట్టుకుంటున్నావేమో, ఏ మనుషులను ఆధారం చేసుకుంటా ఉన్నావేమో, దేవుణ్ణి విడిచిపెట్టి దైవ సన్నిధికి దూరంగా ఉండి ఒకవేళ ఈ మనుషుల మీద ఆధారపడితే ఈ మనుషులు నాకు సహకరిస్తారు, లేక ఈ పెద్దలు నాకు సహకరిస్తారు, ఈ అధికారులు నాకు సహకరిస్తారు, ఈ నాయకులు నాకు సహకరిస్తారని చెప్పేసి భ్రమలకు పోతున్నావేమో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో వారెవ్వరూ నిన్ను రక్షించలేరు. నేనే నిన్ను రక్షించే దేవుడును. దేవునికి స్తోత్రం. 11వ వచనంలో కూడా అదే మాట అంటాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు మాట ఏంటంటే, రెండవదిగా ఇదిగో నేనే నిన్ను రక్షించేవాడను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నువ్వు ఆశలు పెట్టుకుంటున్నావు ఎవరో నిన్ను ఉద్ధరిస్తారని, ఎవరో నిన్ను బాగు చేస్తారని, రానున్న దినాలలో ఎవరో నిన్ను కాపాడతారని, వాళ్ళు నాకు అండున్నారు, వీళ్ళు నాకు అండున్నారని. ఈరోజు పిల్లలు ఒకవేళ అలాంటి ఆశలు పెట్టుకొని దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, వాక్యం చదవడం నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రార్థన చేయడం మానేసావేమో. అందుకే ఈ ఆధారాలు, ఈ ధైర్యాలు ఎక్కువైపోయే దేవుడి మీద నీకు ఇసుగుదల ఎక్కువైపోతుందేమో. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన దాకా దేవుడి సన్నిధిలో ఉండలేకపోతున్నావేమో. ఎక్కువ సమయం కూర్చోవడానికి విసుగుదల వచ్చేది దానివల్లనేమో. పిల్లరా, వేరొక ధైర్యాలు నీకు ఎక్కువైనాయేమో. చాలా సూటిగా చెప్తా ఉన్నాడు దేవుడు. చెప్పిన మాట తర్వాత కూడా ఇంకా నువ్వు రకరకాలైన వాటి మీద ఆశలు పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు మోసపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరెవ్వరూ నిన్ను రక్షించడానికి అవకాశం లేదు, నేనే నిన్ను రక్షించాలి, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేనే నిన్ను రక్షించేవాడను అని చెప్పి దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు ప్రపంచాన్ని రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. పిల్లల, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి రక్షకుడు, ఆయన పేరే యేసు. యేసు అనగా రక్షకుడు. హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు. కనుక రక్షించడానికి వచ్చినటువంటి ఆయనే తప్ప ఈ లోకంలో వేరొక రక్షకుడు లేడు. ఈరోజు మన పాపముల నుంచి మనం రక్షించేవారు ఎవరు లేరు, మన అతిక్రమాల నుంచి మనం రక్షించేవారు ఎవరు లేరు, ఈ లోకంలో సాతానిక బంధకాల నుంచి మనం రక్షించేవారు ఎవరు లేరు. పిల్లారా, కనుక ఈ లోకంలో నువ్వు రకరకాలైనటువంటి వాటి మీద ఆశ్రయించి ఆధారం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా పిల్లారా నిన్ను విడిచిపెడితే ఎవడు నిన్ను రక్షించలేడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నువ్వు విసిగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో లోకంలో ఉన్న కొంతమంది నీకు భరోసా కల్పిస్తూ ఉన్నారు, నేనున్నానేం కాదు. పిల్లరా, మరికొంతమందికి ఏంటంటే క్రైస్తవ సమాజంలో రాబోతున్న దినాల్లో దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఇలా జరుగుద్దంట, అలా జరుగుద్దంట, ఈ రకరకాల ముందుగానే నువ్వు జాగ్రత్త పడిపోతున్నావేమో. పిల్లరా, ఏంటి అలా ఇలా జరుగుతుందట, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండవంట, దేవుడు నమ్ముకుంటే కొంతమంది శోధించబడతారంట, కష్టాల పాలైపోతారంట, దేవుడు నమ్ముకుంటే రేషన్ కార్డులు తీసేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో ఎవరట, అదెవరట, ఇదెవరట, ఇలాంటి ఆట అనే ఈరోజు పిల్లరా
అనేక ప్రాంతాల్లో సోషల్ మీడియాలో కూడా విస్తారంగా మనకు వినబడుతూ ఉన్నాయి. అనేక మంది క్రైస్తవులను బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఇలా తిరిగి ఆ యొక్క క్రైస్తవ మతంలో లేకపోతే క్రైస్తవ సహవాసంలో జీవిస్తున్న వారిని ఏదో ఒక రకంగా భయపెట్టి మరలా ఇదివరకు మార్గంలోకి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారు కూడా పిల్లరా రకరకాలుగా విరుచుకుపడే ప్రయత్నాలు పిల్లలు కొంతమంది చేస్తుంటే అవన్నీ ఆలకించిన నీవు ఒకవేళ ముందుగానే జాగ్రత్త పడిపోతున్నావేమో. పూర్తిగా దేవుళ్ళో ఉంటే రేపొద్దున అందరికి వచ్చినట్టు మనకు వస్తుంది, అందుకని కొంచెం అటు ఇటు ఉందామని వెనక్కి దిగజారి ఉంటే అయితే అటు లేకపోతే ఇటు బాగున్నంతకాలం దేవుడిని అండబెట్టుకుందాం. ఒకవేళ పరిస్థితులు మారితే మాత్రం దేవుడిని విడిచిపెట్టేసి వాళ్ళతో ఏకమైపోదామని అటు ఇటు కాకుండా ఉన్నావేమో. జాగ్రత్త, నీకు మరీ ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. పిల్లలు ఈరోజు క్రైస్తవ మార్గం అంటే ఇది యథార్థమైన మార్గం, కొందరు లాంటి పిరికి పందలు చేసేటువంటి భక్తి కాదు. పిల్లరా కొంతమంది ప్రాణాలకి తెగించి ఈ భారతదేశానికి సువార్త తీసుకొచ్చినటువంటి తోమా అనేటువంటి శిష్యుడు పిల్లరా ఆయన్ని ఎంత భయంకరంగా హింసించారో, అనేక రకాల హింసలకు పిల్లరా భయంకరమైనటువంటి పరిస్థితిలో అతడు పొడిచి చంపేశారు. చాలా భయంకరంగా ఆయన చంపేశారు పిల్లరా. అలాంటి మరణాన్ని పొంది భారతదేశానికి క్రైస్తవత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ భారతదేశంలో ఈ క్రైస్తవత్వాన్ని కొనసాగించడానికి పిల్లరా కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రాణత్యాగాలు చేశారు. పిల్లరా ఈ సువార్తను అడ్డుపెట్టాలి, ఆటంకపెట్టాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన వారు మంటగలిసిపోయారు ఎటు కాకుండా. పిల్లరా కనుక ఈరోజు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన అందరినీ రక్షించాలని చూస్తాడు. ఆయన జోలికి వ్యతిరేకంగా వస్తే దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు నీవు పిల్లలు రెండవదిగా మనము దేవుణ్ణి ఆశ్రయించకుండా విసిగిపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే రక్షకుడు దేవుడే. ఆయన ఆశ్రయించకుండా నువ్వు మనుషుల్ని, అధికారులను, నాయకులను, రకరకాలైన వాటిని ఆశ్రయించి నువ్వు అటు ఇటు కాకుండా ఉంటున్నావేమో. పిల్లలు నీ జీవితంలో ఖచ్చితంగా అది నీకు నాశనము, నష్టమే తప్ప ఎంత మాత్రం కూడా లాభం కాదు.